హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో టెట్ డిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని మనం క్లాసెస్లో కవర్ చేస్తున్నాం. ఇదివరకు 150 వరకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేయడం జరిగింది. సో ఇదివరకు అది ఎవరైనా చూడని వారు ఉంటే క్లాసెస్ మన ఛానల్లో ఉన్నాయి, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది, ఖచ్చితంగా చూడండి. డెఫినెట్గా మనం కవర్ చేసిన క్లాసెస్ నుంచి 5 to 10 మార్క్స్ అనేవి సోషల్ కంటెంట్లో ఖచ్చితంగా స్కోర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డోంట్ మిస్. ఈరోజు మనం ఇప్పటి వరకు చేసిన ప్రతి క్లాస్లో క్వశ్చన్ టు ఆన్సరే కాకుండా దాని బ్యాక్గ్రౌండ్గా ఎక్స్ట్రా కంటెంట్ని కూడా క్వశ్చన్ రూపంలో అందించడం జరుగుతుంది. సో డెఫినెట్గా పూర్తిగా వినండి, సో ఈజీగా అండర్స్టాండబుల్గా మీకు ఉంటుంది. సో ఈరోజు మరి క్లాస్లో మనం 151 నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే, క్రింది వాటిని పరిగణించండి. సో ఇక్కడ క్రింది వాటిని పరిగణించండి అని క్వశ్చన్స్ ఒకసారి మనం చూసుకుంటే, రెండవ నిజాం అలీఖాన్, మూడవ నిజాం సికిందర్ జా, నాలుగవ నిజాం నాజిర్ ఉద్దౌలా, ఐదవ నిజాం అఫ్జల్ ఉద్దౌలా. సో మనకు తెలుసు అసఫ్జాయి వంశస్థులలో 7 నిజాంలు ఉంటారు, 7వ వరకు నిజాంలు ఉంటారని. సో మరి అందులో ఇది సరైన జత ఏది? ఏబీ సరైనదా, బీసీ సరైనదా, ఏబీసీ సరైనదా, ఏబీసీడీ సరైనదా అని చూసుకుంటే ఇందులో మనం చూస్తున్న ప్రతిదీ కూడా కరెక్టే. సో ఇక్కడ చూసుకోవచ్చు, రెండవ నిజాం అలీఖాన్, మూడవ సికిందర్ జా, 4 నాజిర్, 5వ అఫ్జల్. ఇట్లా గుర్తుంచుకోండి, 5వ నాలుగవ నా. సో ఇవి రెండు గుర్తుంచుకోవచ్చు, మూడవ సికిందర్, రెండవ అలీఖాన్. సో మొదటి నిజాం చూసుకుంటే ఒకసారి మనం కంప్లీట్గా 7 నిజాంలు ఏ విధంగా ఉన్నారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూసుకుంటే అసఫ్జాయి వంశస్థులు ఏ విధంగా ఉంటారో ఒకసారి చూద్దాం. మొదటి నిజాం వచ్చేసి నిజాం ఉల్ ముల్క్ చిన్కులిచ్ ఖాన్ అంటారు. ఇతన్నే 1724లో స్టార్ట్ అయింది అసఫ్జాయి వంశం. 1748 వరకు ఈయన ఉంటాడు. మొదటి నిజాంగా 4 ఉంటారు. నిజాం ఉల్ ముల్క్ తర్వాత నాజర్ జంగ్ వస్తాడు, తర్వాత ముజాఫర్ జంగ్, తర్వాత సలాబత్ జంగ్. వీళ్ళంతా బ్రదర్స్ టైప్ ఉంటారు. నెక్స్ట్ రెండవ నిజాంగా మాత్రం మనం అలీఖాన్గా వ్యవహరిస్తాం. 1762 to 1803 వరకు ఉంటాడు. ఆ తర్వాత మూడవ నిజాం సికిందర్ జా, నాలుగవ నిజాం నాజిర్ ఉద్దౌలా, ఐదవ నిజాం అఫ్జల్ ఉద్దౌలా, ఆరవ నిజాం వచ్చేసి మీర్ మహబూబ్ అలీఖాన్, అండ్ లాస్ట్ వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీఖాన్. సో ఇక్కడ 1948 ఆపరేషన్ పోలో వరకు ఈయన 7వ నిజాంగా మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉంటాడు. సో 7 నిజాంలు మనకు ఒకసారి తెలిసి ఉండాలి, ఒకసారి చూసుకోండి, నోట్ చేసుకోండి, ఇవి ఖచ్చితంగా ఇంపార్టెంట్ 7 నిజాంలు అనేవి అసఫ్జాయి వంశస్థులలో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 క్వశ్చన్ ఇప్పుడు మనం చూసుకుంటే 152 వచ్చేసి, బ్రిటిష్ ప్రెసిడెన్సీ యొక్క సరైన జత ఏది అనేది క్వశ్చన్ మనకు. సో బ్రిటిష్ ప్రెసిడెన్సీలు ఏర్పాటు చేయబడ్డాయి భారతదేశంలో మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత. సో మరి ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూద్దాం. మద్రాసు సెయింట్ జార్జ్ కోట అనేది 1684, బెంగాల్ పోర్ట్ విలియం 1773, బొంబాయి సెయింట్ డేవిడ్ 1818. సో మరి ఇందులో సరైన జత ఏది? ఇక్కడ చూసుకుంటే పై 1 లేకపోతే ఇందులో ఏది అని అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, డి, పై 1 ఈజ్ కరెక్ట్. అంటే ఇందులో ఉన్న ప్రతిదీ కూడా మనకు బ్రిటిష్ ప్రెసిడెన్సీలలో ఈ ప్రతిదీ కూడా కరెక్ట్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఒకసారి నోట్ చేసుకోండి, ఇవి ఖచ్చితంగా అడిగే ఆస్కారం ఉంది. సో మీరు టెట్ డిఎస్కే కాకుండా, అది టెట్ డిఎస్సిలో పేపర్ 1 and 2నే కాకుండా గ్రూప్స్కి కూడా ఉపయోగపడుతుంది కంటెంట్, విత్ ఎక్స్ట్రాగా అందించడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ నోట్ చేసుకోండి. దిస్ ఈస్ 152. సో మరి ఇక్కడ మనకు తెలుసు, ఫస్ట్ 1600 డిసెంబర్ 31 నాడు, 1600 డిసెంబర్ 31 నాడు మనకి ఎవరు వచ్చారు? గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటో ద ఈస్ట్ ఇండియా అనేది ఏర్పాటైంది. 1600 డిసెంబర్ 31 నాడు 2వ ఎలిజబెత్ ప్రకటన చేయడం జరిగింది. దీనినే మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ అని అంటారు, ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా అంటారు. లండన్ నుంచి వచ్చారు వీళ్ళు. సో ఆ టైంలో అక్బర్ మన ఢిల్లీకి సుల్తాన్గా ఉండేవాడు. ఆ టైంలో వీళ్ళు వచ్చారు. ఆ విధంగా వచ్చిన వీళ్ళు ఈ విధంగా ప్రెసిడెన్సీలు ఏర్పాటు చేసుకొని రాజ్యాధికారాన్ని విస్తరించుకున్నారనేది మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే 1608లో విలియం హ్యాకిన్స్ వస్తాడు హెక్టర్ నౌక మీద, జయంగిర్ అనుమతితో సూరత్లో మొదటి స్థావరం ఏర్పాటు చేసుకుంటాడు. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 1608లో వస్తారు. మనం ఇక్కడ చూసుకుంటే 1608లో విలియం హ్యాకిన్స్ ఫస్ట్ మనకు హెక్టర్ అనే నౌక మీద మనకు ఇండియాకి వస్తాడు. ఫస్ట్ జయంగిర్ అనుమతి తీసుకొని సూరత్లో మొదటి స్థావరం ఏర్పాటు చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. ఎవరు వచ్చింది? విలియం హ్యాకిన్స్. తర్వాత 1611లో ఎవరు వస్తారంటే హిప్పన్ వస్తాడు, కెప్టెన్ హిప్పన్. ఈయన ఎక్కడ వస్తాడంటే గ్లోబ్ అనే నౌక మీద వస్తాడు. కెప్టెన్ హిప్పన్ అనే వ్యక్తి గ్లోబ్ అనే నౌక మీద వచ్చి మహమ్మద్ కూలీ కుతుబ్ షా అనుమతి పొంది మచిలీపట్నంలో స్థావరం ఏర్పాటు చేసుకుంటారు. సో ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు స్థావరం ఏర్పాటు చేసుకున్నారు. ఫస్ట్ 1608లో ఎక్కడ? అది సూరత్.
అండ్ 1611లో మచిలీపట్నంలో ఇంకొకళ్ళు ఎవరిక్కడ హిప్పనీనా అండ్ ఇక్కడ వచ్చేసి విలియం హాకిన్స్. ఇక్కడ హెక్టర్ నౌక, ఇక్కడ గ్లోబ్ నౌక. చాలా ఇంపార్టెంట్, అవి రెండు గుర్తుంచుకోవాలి. ఇది గ్రూప్స్ కంటెంట్ ఎక్కువగా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అండ్ TET-DSC వాళ్ళు కూడా ఇది గుర్తుంచుకుంటే కొంచెం ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. సో ఇది బ్రిటిష్ ప్రెసిడెన్సీ సరైన జత. ఈ మూడు అయితే కరెక్టే, గుర్తుంచుకోవాలి. ఈ విధంగా కూడా అడగచ్చు, సెయింట్ జార్జ్ కోట్ ఎక్కడ ఉంది అని, పోర్ట్ విలియం కోట్ ఎక్కడ ఉందని, సెయింట్ డేవిడ్ కోట్ ఎక్కడ ఉందని కూడా పేర్లు బట్టి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో కూడా అడగవచ్చు. సో ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ 153 ఫ్రెంచ్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది. సో మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రమే తెలుసు, ఫ్రెంచ్ ఇండియా కంపెనీ కూడా ఏర్పాటు అయింది. సో మరి ఎవరు ఏర్పాటు చేశారు అని అంటే ఇందులో చూసుకోవచ్చు. ఫస్ట్ ఆన్సర్ ఈస్ కరెక్ట్, జీన్ బాప్టిస్ట్ అనే వ్యక్తి ఏర్పాటు చేస్తారు. ఎవరు మరి అంటే ఫ్రెంచ్కి రాజు అయిన 14వ లూయి ఉంటాడు. ఈ 14వ లూయి యొక్క ఆర్థిక మంత్రినే జీన్ బాప్టిస్ట్. ఈయన 1664లో ఫ్రెంచ్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేశాడు ఇండియాలో. సో ఈయన జీన్ బాప్టిస్ట్ కోల్బర్డ్ అని అంటారు, పూర్తి పేరు కోల్బర్డ్, జీన్ బాప్టిస్ట్ కోల్బర్డ్. ఈయన 1664లో ఫ్రెంచ్ ఇండియా కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి ఇక్కడ ఎవరు మరి ఫస్ట్ స్థావరం ఎక్కడ ఏర్పాటు చేస్తారు ఈ ఫ్రెంచ్ వాళ్ళు అంటే సూరత్లోనే ఏర్పాటు చేస్తారు. నేను ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు, డెన్మార్క్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు ఎక్కడెక్కడ తమ స్థావరాన్ని మొదటిగా ఏర్పాటు చేశారో, ఎప్పుడు వచ్చారో నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, అది చూడండి ఒకసారి. సూరత్లో ఏర్పాటు చేశారు ఈ ఫ్రెంచ్ ఇండియా వాళ్ళు కూడా. ఎప్పుడు అంటే 1668లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు మరి? ఫ్రాంకోయిస్ కారన్. ఇంతకుముందు చూసాం విలియం హాకిన్స్, హిప్పన్ అనే వాళ్ళని. సో ఈయన ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించి కారన్ అనే వ్యక్తి వచ్చి ఔరంగజేబ్ అనుమతి తీసుకొని సూరత్లో మొదటి స్థావరం ఏర్పాటు చేసుకుంటారు. రాజుల అనుమతి తీసుకోవడం, ఆ తర్వాత రాజులనే అనగదొక్కి రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడం వీళ్ళకి చెల్లిందన్నమాట. నెక్స్ట్ 153. నెక్స్ట్ 154 చూసుకుంటే ప్రీవియస్ క్లాస్లో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను డిస్కస్ చేయడం జరిగింది, కర్ణాటక యుద్ధాల గురించి. సో ఇంకోసారి చూద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే 1764లో ఆర్కాట్ నవాబ్ అన్వరుద్దీన్ ఖాన్ను ఓడించిన చిన్న సైన్యం ఏది? సో ఇది 2017 DSC క్వశ్చన్. సో ఖచ్చితంగా నేను ఈ క్వశ్చన్ చదివి DSCలో ఒక మార్క్ గెయిన్ చేయడం జరిగింది. ఏ విధంగా అంటే జస్ట్ సాక్షి ఎడిషన్కి సంబంధించి భవిత పేపర్ని రెగ్యులర్గా టచ్ చేయడం వల్ల, అందులో వచ్చిన క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళడం వల్ల ఇది డైరెక్ట్ క్వశ్చన్ రావడం జరిగింది. సో మన కంటెంట్లో చదువుకున్నప్పుడు కూడా మనకు ఇది తెలుస్తుంది ఎక్కడ ఉంటుంది అనేది. కానీ రెగ్యులర్గా న్యూస్ పేపర్లో వచ్చే వాటిని కూడా స్పెషల్ కంటెంట్స్ని చదవండి, బిట్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా యూజ్ అవ్వచ్చు. సో మరి ఇక్కడ చూసుకుంటే ఎవరు మరి ఆర్కాట్ నవాబ్ అన్వరుద్దీన్ ఖాన్ని ఓడించింది అంటే ఫ్రెంచ్ వాళ్ళ చిన్న సైన్యం ఓడించేస్తుంది. అప్పుడు మొత్తం షాక్ అయిపోతారు, చిన్న సైన్యం ఎంత పెద్ద నవాబ్ను ఓడించిందని. సో ఇది ఫ్రెంచ్. సో మరి కర్ణాటక యుద్ధాల గురించి ఒకసారి డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. మొదటి కర్ణాటక యుద్ధం గురించి చూస్తే, మొదటి కర్ణాటక యుద్ధం 1744 to 48 వరకు జరిగింది కర్ణాటక యుద్ధం. 1744 to 48 వరకు జరుగుతుంది కర్ణాటక యుద్ధం. ఎందుకంటే యూరోప్లో ఆస్ట్రియా రాజు 6వ చార్లెస్ అనే వ్యక్తి మరణిస్తాడు. మరి అక్కడ మరణిస్తే ఇక్కడ ఎందుకు కర్ణాటక యుద్ధాలు జరిగాయంటే, ఇక్కడ ఆల్రెడీ మన దేశంలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వాళ్ళు తిష్ట వేసి ఉన్నారు. సో అక్కడ కూడా యూరోప్లో కూడా వీళ్ళ తిష్ట కోసం వీళ్ళ ప్లాన్స్ అనేవి జరుగుతున్నాయి. సో అక్కడ ఆస్ట్రియా రాజు చనిపోయేసరికి ఆ సింహాసనం కోసం వాళ్ళు అక్కడ యుద్ధం చేసుకుంటున్నారు కాబట్టి దానిని కంటిన్యూయేషన్గా మన దేశంలో కూడా యుద్ధంగా మార్చుకున్నారు ప్రతీకారంగా. సో ఇది కొనసాగింపుగా జరిగింది మొదటి కర్ణాటక యుద్ధం. నెక్స్ట్ రెండవ కర్ణాటక యుద్ధం కూడా చూడండి. ఇందులోనే అన్వరుద్దీన్ ఖాన్ గురించి మనకు డీటెయిల్గా తెలుస్తుంది. ఒకసారి ఖచ్చితంగా జాగ్రత్తగా వినండి, ఇందులో ఈజీగా అర్థమవుతుంది కర్ణాటక యుద్ధం గురించి. రెండవ కర్ణాటక యుద్ధం ఇక్కడ 1749 to 54 మధ్య జరిగింది. ఎందుకు మరి? రీజన్ ఏంటంటే స్వదేశీ సంస్థానాల మధ్య వారసత్వ యుద్ధాలుగా ఈ రెండవ కర్ణాటక యుద్ధం ప్రారంభమైంది. సో మరి ఏంటి ఆ స్వదేశీ సంస్థానాలు అంటే ఇక్కడ చూడండి, ఇది ఒకటి నేను కంప్లీట్గా మ్యాప్ వేయడం జరిగింది ఇది అర్థమయ్యే విధంగా. సో ఇక్కడ ఆర్కాట్ అనేది ఒక సంస్థానం, హైదరాబాద్ అనేది ఒక సంస్థానంగా మనం అనుకుంటే, ఆర్కాట్కి అప్పుడు రాజు దోస్త్ అలీ ఉండేవాడు, హైదరాబాద్కి నిజాముల్ ముల్క్ ఉండేవాడు. సో దోస్త్ అలీ తర్వాత ఆయన యొక్క అల్లుడైన చాందా సాహెబ్ రాజుగా అవుతాడు. సో నిజాముల్ ముల్క్ తర్వాత ఆయన కుమారుడైన నాజర్ జంగ్ అవుతాడు. సో మరి వీళ్ళు అయిపోతారు కరెక్టే. కానీ ఇక్కడ రాజ్యాన్ని ఆశించింది మహమ్మద్ అన్వరుద్దీన్ దోస్త్ అలీ తర్వాత. సో ఇక్కడ నిజాముల్ ముల్క్ తర్వాత రాజ్యాన్ని ఆశించింది ముజఫర్ జంగ్. కానీ వీటికి వ్యతిరేకంగా ఇక్కడ చాందా సాహెబ్ వస్తాడు, ఇక్కడ నాజర్ జంగ్ వస్తాడు. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే రాజ్యం కోసం సపోర్ట్ తీసుకుంటారు. ఇక్కడ చూడండి ఎవరెవరు తీసుకున్నారో. చాందా సాహెబ్ గారికి ఫ్రెంచ్ ఇస్తాడు సపోర్టు, నాజర్ జంగ్కి బ్రిటిష్ వాళ్ళు ఇస్తారు. సో వీళ్ళకి ఇచ్చారు కాబట్టి వీళ్ళకి అగైనెస్ట్గా మహమ్మద్ అన్వరుద్దీన్, ఇక్కడ ఫ్రెంచ్ చాందా సాహెబ్ తీసుకున్నాడు కాబట్టి బ్రిటిష్ వాళ్ళ సపోర్టు అన్వరుద్దీన్ తీసుకుంటాడు, ముజఫర్ జంగ్ వచ్చేసి ఫ్రెంచ్ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాడు. సో వీళ్ళు ఒకటి అండ్ వీళ్ళు ఒకటిగా కలిసి ఈ విధంగా యుద్ధాలు చేసుకుంటారు.
చేసుకునేది మన వాళ్ళే, కానీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చూస్తే ఫ్రెంచ్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. సో ఇది కర్ణాటక యుద్ధం, రెండవ కర్ణాటక యుద్ధంకి సంబంధించి. ఇక్కడ చూడండి 1764లో ఆర్కాట్ నవాబ్ అన్వరుద్దీన్ ఖాన్ను ఫ్రెంచి వారి చిన్న సైన్యం ఓడించింది. ఇందులోదే చూడండి మహమ్మద్ అన్వరుద్దీన్ని చాందా సాహెబ్కి సపోర్ట్ ఇచ్చిన ఫ్రెంచ్ సైన్యం ఓడగొట్టింది అనేదే ఈ క్వశ్చన్లోని డీటెయిల్డ్ సారాంశం. ఇది మీరు చూసుకోవాలి. సో ఇక్కడ మూడో కర్ణాటక యుద్ధం కూడా అమెరికాలో వలసలు స్థాపించే విషయంలో ఇంగ్లాండ్ ఫ్రెంచ్ల మధ్య సప్తవర్ష సంగ్రామం జరిగింది. అది మూడవ కర్ణాటక యుద్ధంగా చూడవచ్చు. వందవాస యుద్ధంలో ఫ్రెంచ్ అనేది ఓడిపోతుంది. సో 1763లో పారిస్ సంధితో ఇండియా నుంచి వలసల్ని విరమించుకుంటుంది ఫ్రెంచ్. సో ఇది 3 కర్ణాటక యుద్ధాలు. సో మీకు ఈ కర్ణాటక యుద్ధాల గురించి డీటెయిల్డ్గా మీకు ఇప్పుడు తెలిసి ఉందైతే అనుకుంటున్నాను. ఈ క్లాస్ తోటి సాటిస్ఫైడ్గా అనిపిస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కన జాయిన్ అనేది ఒకటి బటన్ కనిపిస్తుంది, జాయిన్ అనేది బటన్ కనిపిస్తుంది కదా, ఖచ్చితంగా దాన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఇప్పుడు మీరు డిస్కస్ చేస్తున్న ఈ పీడిఎఫ్ అన్నిటిని ఉచితంగా పొందవచ్చు దాని ద్వారా. సో నెక్స్ట్ ఇంకో క్లాస్కి వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి ఎప్పుడు చేశాడు? సో మీరు అల్లూరి సీతారామరాజు గురించి చూసే ఉంటారు, సినిమాలలో కూడా చూసే ఉంటారు. సో మరి అల్లూరి సీతారామరాజు గురించి మనం చూసుకుంటే చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద ఒక దాడి అనేది అయితే జరుగుతుంది. సో ఏంటి మరి అల్లూరి సీతారామరాజు గురించి ఒకసారి మనం మొత్తం పూర్తిగా ఒకసారి ఒక కథ చూద్దాం. ఈ క్వశ్చన్ గురించి మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూద్దాం. అల్లూరి సీతారామరాజు గురించి మనకు ముందుగా తెలవాలంటే రంపా విప్లవం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. రంపా విప్లవంతో మనకు అల్లూరి సీతారామరాజు గొప్పగా ఎదిగాడు. రంపా విప్లవం 1922 to 1924 వరకు జరిగింది. దీనికి నాయకుడే అల్లూరి సీతారామరాజు. ఈయన యొక్క జననం వచ్చేసి విశాఖపట్నం జిల్లా పండ్రంగి గ్రామంలో 1897 జూలై 4న జన్మించాడు అల్లూరి సీతారామరాజు. ఈయన యొక్క తండ్రి వెంకటరామరాజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అధికారిక ఫోటోగ్రాఫర్గా వ్యవహరించేవాడట వీళ్ళ డాడీ. అండ్ నెక్స్ట్ చూడండి 1882 మద్రాస్ అటవీ చట్టం ఏం చేసింది, దాని ప్రకారం స్వేచ్ఛగా తిరగడాన్ని నిషేధిస్తే దానికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు ఉద్యమం చేస్తాడు. ఈయన రహస్య స్థావరం పెద్దగడ్డపాట్లో ఏర్పాటు చేసుకుంటాడు. మిరపకాయ టపాతో అల్టిమేటం జారీ చేసి 1922 సెప్టెంబర్ 22న చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాడు. ఇప్పుడు ఇదే మన క్వశ్చన్ చూడండి. రూథర్ఫర్డ్ అల్లూరి సహచరుడు మల్లుదొరని ఎరగావాడి అల్లూరిని బంధిస్తాడు. ఈ విధంగా మేజర్ గుడాల్ అల్లూరిని మే 7, 1924న కాల్చి చంపుతాడు మంపా అనే ప్రాంతంలో. సో ఇది అల్లూరి సీతారామరాజు గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మనం కవర్ చేసాం ఆ క్వశ్చన్ ద్వారా. సో ఇక్కడ నేను క్వశ్చన్ తీసుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్గా, దాని కంప్లీట్ డీటెయిల్స్ చెప్తున్నాను కాబట్టి డెఫినెట్గా ఈ క్లాస్ అందరికీ ఉపయోగపడుతుంది. చూడండి. సో ఇప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది. 1922 సెప్టెంబర్ 22 నాడు చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తాడు అల్లూరి సీతారామరాజు. మనం డిస్కస్ చేసింది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చూసుకోవచ్చు. సి ఈజ్ కరెక్ట్. 1922 సెప్టెంబర్ 22 నాడు. నెక్స్ట్ 156 నిజాం వసూలు చేసే ఏ పన్నులకు వ్యతిరేకంగా కొమురం భీం తిరుగుబాటు చేశాడు? సో ఈ క్వశ్చన్ మీకు కొత్తగా వినబడి ఉండవచ్చు, ఇంతకుముందు మరి విన్నారో లేదో కానీ ఒకసారి చూడండి డీటెయిల్గా దీని గురించి. నిజాం వసూలు చేసే ఏ పన్నులకు వ్యతిరేకంగా కొమురం భీం తిరుగుబాటు చేశాడు అని అంటే బమ్రాం, దూపపెట్టి, పైరెండు. సో ఇక్కడ చూసుకుంటే పైరెండు కరెక్ట్. ఈ బమ్రాం, దూపపెట్టి అనే 2 పన్నుల్ని నిజాం వసూలు చేసేవాడు. దీనికి వ్యతిరేకంగానే కొమురం భీం తిరుగుబాటు చేశాడు. మరి ఆయన గురించి ఒకసారి డీటెయిల్గా చూద్దాం ఇప్పుడు. గోండుల తిరుగుబాటు నాయకుడు కొమురం భీం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సంకేపల్లిలో ఈయన జన్మిస్తాడు. 15 సంవత్సరాల వయసులోనే కెరమెరి మండలం సుర్దాపూర్ గ్రామానికి వీళ్ళు వలస వెళ్ళడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు. తన భూమిని ఆక్రమించిన నిజాం ఇన్ఫార్మర్ సిద్దికీని హత్య చేసి కొమురం భీం అస్సాం వెళ్ళిపోయి అక్కడే టీ తోటలో కూలీగా పనిచేశాడు. మిత్రుడు కొమురం సూరు ద్వారా గ్రామ విషయాలు తెలుసుకునేవాడు. నిజాం వసూలు చేసే బమ్రాం, దూపపెట్టి పన్నులను వ్యతిరేకించి జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. సో చూడండి, ఇవే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసిన క్వశ్చన్. జల్ జంగల్ జమీన్ నినాదం ఇస్తాడు. 1940 అక్టోబర్ 21న నిజాం సైన్యాలతో పోరాడుతూ బాబేజరీ వద్ద మరణించాడు. ప్రస్తుతం జోడేఘాట్లో కొమురం భీం స్మారక చిహ్నం మ్యూజియం ఉంది. ఇటువంటి గొప్ప ప్లేస్లో నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. కొమురం భీం పుట్టిన గడ్డ కెరమెరి మండలంలో పనిచేయడం. సో ఇది చూసుకోవచ్చు. కొమురం భీం గురించి ఇంపార్టెంట్ టాపిక్. సో ప్రీవియస్ ఎగ్జామ్లో టెట్లో వీటిలో కూడా అడిగాడు కొమురం భీం మరణం ఎక్కడ జరిగింది అని. సో ఇంపార్టెంట్, మళ్ళీ అడగవచ్చు. ఈ బమ్రాం, దూపపెట్టి గుర్తుంచుకోండి, డెఫినెట్గా ఎప్పుడైనా యూజ్ అయ్యే క్వశ్చన్ ఇది. సో ఇప్పుడే మనం చూసాం అందులో కొమురం భీం ఎప్పుడు మరణించాడు అని మనం చూసుకుంటే 1940 అక్టోబర్ 21 నాడు ఇక్కడ జోడేఘాట్లో మరణించాడని మనం ఇప్పుడే బాబేజరీలో మరణించారని ఇప్పుడే చూసాం. అక్కడ స్మారక చిహ్నం ఇప్పుడు జోడేఘాట్లో కూడా ఉంది.
నెక్స్ట్ 158 క్వశ్చన్, మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటెడ్ కాలేజీ స్థాపకుడు ఎవరు? సో ఇక్కడ మనం చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీని యొక్క ఆన్సర్ మనం చూస్తే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ కాలేజీని స్థాపిస్తాడు. ఎప్పుడు అంటే 1875లో స్థాపిస్తాడు. అలీగర్లో, ఇక్కడ అలీగర్ ఎక్కడ ఉంది మరి? రాష్ట్రం యూపీలో ఉంది. యూపీలోని అలీగర్లో మనకు మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటెడ్ కాలేజీని స్థాపిస్తాడు. ఆ తర్వాతనే ఇది మనకు 1920లో యూనివర్సిటీగా మార్పు చెందుతుంది ఈ కాలేజ్. 1920లో దీనికి ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి థియోడర్ బెక్ అనే వ్యక్తి ఫస్ట్ ప్రిన్సిపల్గా వ్యవహరిస్తాడు ఈ కాలేజ్కి, మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటెడ్ కాలేజీకి. సో దీన్ని అలీగర్ యూనివర్సిటీగా తర్వాత చేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 159 చాలా ఇంపార్టెంట్. క్రింది వాటిని పరిగణించండి. అహోమ్ల తిరుగుబాటు 1828 అస్సాం, సంతాల్ల తిరుగుబాటు 1855 జార్ఖండ్, కుకీల తిరుగుబాటు 1917 to 32 మణిపూర్. సో ఇక్కడ మణిపూర్ చూడండి, కుకీలు అంటే మీకు ఈ మధ్యలో తెలిసి ఉంటుంది. మణిపూర్లో చాలా సంఘటనలు జరిగాయి తెగలకు సంబంధించి, ఆ కుకీలే. ఇప్పుడు 1917-32లో కూడా వాళ్ళ మధ్యలో చిచ్చులు జరిగాయి మణిపూర్కి సంబంధించి. సో ఇక్కడ చూసుకుంటే ఇందులో ఏది కరెక్టు? ఏబియా, బీసీయా, ఏబీసీయా అంటే ఇందులో ఉన్న ప్రతిదీ కూడా కరెక్ట్. ఇవి ఆ టైంలో తిరుగుబాట్లు అనేవి జరిగినాయి. చూసుకుంటే బ్రిటిష్కి వ్యతిరేకంగా చూసుకోవచ్చు ఈ తిరుగుబాట్లని. ఎప్పుడు జరిగినాయి మరి ఇవి? అహోమ్ల తిరుగుబాటు ఫస్ట్ చూసుకుంటే ఇవన్నీ కూడా కరెక్టే. అహోమ్లో వచ్చేసి 1828 అస్సాంలో జరిగాయి. అండ్ సంతాల తిరుగుబాటు జార్ఖండ్లో జరిగింది. అండ్ కుకీల తిరుగుబాటు 1917 to 32 మధ్యలో మనకు మణిపూర్లో జరిగింది. సో ఇందులో ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ క్వశ్చన్ 160, ఆదివాసీల సంప్రదాయ వ్యవసాయ పద్ధతి కుంతు కట్టిని బ్రిటిష్ వారు తొలగించడం వల్ల ఏర్పడిన ఉద్యమం ఏది? చాలా ఇంపార్టెంట్. మనకు బీర్సా ముండా గురించి మీరు చాలా వినే ఉంటారు. దానికి సంబంధించిన క్వశ్చన్ ఏది? బీర్సా ముండాకు సంబంధించి. సో మీరు చూసుకుంటే ఇందులో కుంతు కట్టి అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఈ కుంతు కట్టిని ఆదివాసీల సంప్రదాయ వ్యవసాయ పద్ధతి కుంతు కట్టి, దీన్ని బ్రిటిష్ వారు తొలగించేశారు. అందుకని ఉద్యమం అనేది ఏర్పడింది, అదే ముండాయిల తిరుగుబాటు. దానికి యొక్క లీడరే, దాని యొక్క నాయకుడే మనకు బీర్సా ముండా అనే వ్యక్తి దీనికి నాయకుడిగా వ్యవహరించడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ముండాయిల తిరుగుబాటు గురించి ఏ విధంగా జరిగిందో. మనకు ముండాయిల తిరుగుబాటు అనేది 1890 to 1900 మధ్యలో జరిగింది. ముండాయిల తిరుగుబాటు, దీని యొక్క నాయకుడే బీర్సా ముండా. ఎక్కడ జరిగింది ఇదంటే జార్ఖండ్ అండ్ బీహార్ ప్రాంతంలో జరిగింది ఈ మనకు ఈ తిరుగుబాటు అనేది. సో ఇక్కడ కుంతు కట్టిని బ్రిటిష్ వాళ్ళు తొలగించడం వల్ల ఈ ఉద్యమం అయితే జరిగింది. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 161, క్రింది వాటిని పరిగణించండి. వైకం సత్యాగ్రహం ఇక్కడ 1924 కేరళ, ఆత్మగౌరవ ఉద్యమం 1925 తమిళనాడు. ఇందులో ఏది కరెక్ట్ అంటే ఏబి కూడా రెండు సరి అయినవే. సో ఇక్కడ చూసుకోండి రెండు కూడా సరి అయినవే. వైకం, ఆత్మగౌరవ ఉద్యమం రెండు కూడా సరి అయినవే. సో మరి ఇక్కడ వైకం అండ్ ఆత్మగౌరవ ఉద్యమం అనేది మరి దేనికి వ్యతిరేకంగా జరిగింది అనేది మీరు ఇప్పుడు చూసుకుంటే ఇది కూడా వెనుకబడిన తరగతుల ఉద్యమాలుగా మనం చూడవచ్చు దీనిని. వైకం సత్యాగ్రహం అనేది ఎక్కడ జరిగింది? కేరళలో జరిగింది. ఆ తర్వాత ఆత్మగౌరవ ఉద్యమం అనేది 1925 తమిళనాడులో జరిగింది. సో ఆత్మగౌరవ ఉద్యమం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది తమిళనాడులో జరిగిన గొప్ప ఉద్యమం. దీని యొక్క నాయకుడే ఈవి రామస్వామి నాయకర్. సో ఇవి సివిల్స్ అండ్ గ్రూప్స్ క్వశ్చన్స్. ఈవి రామస్వామి నాయకర్ ఆత్మగౌరవ ఉద్యమానికి నాయకుడిగా వ్యవహరించాడు. ఈయనకు సంబంధించి కుది అరుసు అనేది ఒక పేపర్ ఉంటుంది. కుది అరుసు అనేది ఈయన పేపర్. సో ఇది ప్రీవియస్ గ్రూప్ 1లో అండ్ గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్. కుది అరుసు పేపర్కి సంబంధించి ఎవరు దీనికి సంబంధించి సంపాదకుడు అంటే నాయకుడు అంటే ఈవి రామస్వామి నాయకర్. సో ఈయననే ఇప్పుడు మనం తమిళనాడులో ఉంది కదా పార్టీ ద్రవిడ కజగం అనేది ఈ పార్టీని స్టార్ట్ చేశాడు. ద్రవిడ కజగం అనే పేరుతో ఎవరు స్టార్ట్ చేశారు? ఈవి రామస్వామి నాయకర్ ద్రవిడ కజగం అనే పేరుతో పార్టీ స్టార్ట్ చేస్తే ఈయన యొక్క శిష్యుడైన అన్నాదురై, ఈయన శిష్యుడైన ఎవరు? అన్నాదురై డిఎంకే. ఇప్పుడు డిఎంకే ఉంది కదా, ద్రవిడ మున్నేగ కజగం, దీనిని అన్నాదురై ఏర్పాటు చేశాడు. డీసీని ద్రవిడ కజగాన్ని ఈవి రామస్వామి నాయకుడు ఏర్పాటు చేస్తే దీని నుంచి డిఎంకేని ఆయన యొక్క శిష్యుడైన అన్నాదురై ఏర్పాటు చేస్తాడు. సో ఇది ఒక స్టోరీ, బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆత్మగౌరవ ఉద్యమానికి సంబంధించి. ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఈవి రామస్వామి నాయకుడు, ఆయన యొక్క పేపర్ కుది అరుసు, ఆయన స్టార్ట్ చేసింది ద్రవిడ కజగం, ఆయన యొక్క శిష్యుడు అన్నాదురై ప్రారంభించింది ద్రవిడ మున్నేగ కజగం. సో నాకు బిరుదులు కూడా ఉంటాయి, అవి ఏందో నెక్స్ట్ క్వశ్చన్లో వస్తాయి, చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. నెక్స్ట్ 162. సో ఇవే మనం ఇంతకుముందు అన్నది. ఫాదర్ ఆఫ్ మోడర్న్ తమిళనాడు అండ్ పెరియార్ బిరుదులు ఎవరివి? సో ఇప్పుడే చూసాం ఈవి రామస్వామి నాయకర్ యొక్క బిరుదులే మనకు ఇది ఫాదర్ ఆఫ్ మోడర్న్ తమిళనాడు, పెరియార్.
ఈయన యొక్క పేపర్ ఏది ఇంతకుముందే చెప్పాను, కుది అరుసు అనే పేపర్ ఎవరిది అంటే ఈవి రామస్వామి నాయకర్. ఈయన ఏర్పాటు చేసిన పార్టీ ద్రవిడ కజగం. సో ఇదండి ఈరోజు మనం క్లాస్లో అప్ టు 162 వరకు ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ టెట్ డిఎస్సి పేపర్ 1 పేపర్ 2 అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 అండ్ యూపీఎస్సి లెవెల్ వరకు కూడా ఈ క్వశ్చన్స్ ఉపయోగపడతాయి. డెఫినెట్గా యూజ్ చేసుకోండి, చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకోండి, ఖచ్చితంగా డెఫినెట్గా ఉపయోగపడే అవకాశం ఉంది. సో ఇదండి, థ్యాంక్ యూ. మీకు కనుక ఈ క్లాస్ వల్ల కొంచెం కూడా ఎక్స్ట్రా మీకు ఏదైనా కొత్త విషయాలు తెలిసినట్టు అనిపిస్తే డెఫినెట్గా మీరు చేయాల్సింది ఒకటే, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ. యువర్స్ బిలీవర్స్ అకాడమీ. దిస్ ఈజ్ క్రాంతి ఉప్పు. జై హింద్.